ప్రతి సంవత్సరం మనము మే 37వ తారీఖున ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటాం. వరల్డ్ నో టొబాకో డేగా. మరి ఈ ప్రస్తుతము కరోనా పాండమిక్ లో 2021 సంవత్సరంలో జరుపుకుంటున్న ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇంకా ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలి, ఎటువంటి ప్రభావము ఈ పొగాకు ఉత్పత్తులు క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల పైన ఉంటుంది, ఈ విషయాలను కూడా హైదరాబాద్ మహానగరంలో అపోలోలో క్యాన్సర్ వ్యాధి నివారణ వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు, ఆంకాలజిస్ట్ గా వ్యవహరిస్తున్నారు డాక్టర్ పి విజయకరణ్ రెడ్డి గారు. మరి ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలి, ఎటువంటి అంశాలు గుర్తుపెట్టుకుంటే ఈ కరోనా జయించవచ్చు, ముఖ్యంగా ఈ టొబాకో ఉత్పత్తుల వల్ల మనము ఎంత దూరంగా ఉంటే మంచిదో తెలుసుకుందాం. అడిగి డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మరి ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మనము ప్రతి సంవత్సరం జరుపుకుంటే మే 31న దీని యొక్క ప్రాముఖ్యతను, ఇంపార్టెన్స్ ఒకసారి తెలియజేస్తారా? మే 31 వరల్డ్ 2020 ఇప్పటివరకు ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు అయిపోయిందండి వరల్డ్ నో టొబాకో డే అనేది స్టార్ట్ చేసి. సో ఎవ్రీ ఇయర్ ఒక రోజు ఈ టొబాకో వల్ల అయ్యే మన ఫ్యామిలీకి, మన సొసైటీకి, మన కంట్రీకి ఏది ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కొంచెం హైలైట్ చేసి దాని అవేర్నెస్ పెంచదామని స్టార్ట్ చేశారు. ప్రెసెంట్లీ టొబాకో అనేది స్మోకింగ్, నాన్ స్మోకింగ్ 2 విధాలు ఉంటాయి. ఎస్పెషలీ మన ఇండియాలో రూరల్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి నాన్ స్మోకింగ్ టొబాకో అంటే పాన్, గుట్కా కానీ, ఖైనీ కానీ, బీటిల్ నట్, అరేపాట్ కానీ ఇట్లాంటివి ప్రివలెన్స్ కానీ, యూజేజ్ కానీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు స్మోకింగ్ టొబాకో సిగరెట్స్ కంపేర్ చేస్తే. మోస్ట్ రీసెంట్లీ అయిన సర్వేలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ 30% ఇండియన్ పాపులేషన్ లో 30%, తెలంగాణలో ఆల్మోస్ట్ 20%, అంటే 1 in every 5 people టొబాకో యూసేజ్ ఉంటుంది. మనము హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కానీ ఆ యాంగిల్లో చూస్తే ఇది ఇది చాలా ఎక్కువ హై రేట్ అన్నమాట. పాపులేషన్ లో 10 మందిలో ఒకరు టొబాకో యూజ్ చేస్తున్నారంటే టొబాకోతో వచ్చే మన సైడ్ ఎఫెక్ట్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఎంతవరకు అవాయిడ్ చేయొచ్చు మీరు ఇమాజిన్ చేయొచ్చండి. అవునా. మరి ఈ 2021లో జరుపుకుంటున్న ఈ పాండమిక్ లో మనం జరుపుకుంటున్న ఈ వరల్డ్ నో టొబాకో డే కి సంబంధించి ఏదైనా థీమ్ లాంటిది ఇచ్చారా ఈ సంవత్సరం? సో ఈ ఇయర్ థీమ్ కమిట్ టు క్విట్ అండి పేరు. ఓకే. అంటే టొబాకో ఆపడానికి, వెదర్ స్మోకింగ్ ఉన్నా, స్మోక్లెస్ టొబాకో ఉన్నా కానీ ఆపడానికి ఇవాళ రోజు మనము పీపుల్ ని, జనాన్ని అవేర్నెస్ పెంచాలి, వాళ్ళకి ప్లెడ్జ్ తీసుకోమని రిక్వెస్ట్ చేయాలి, మోటివేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మన టొబాకో సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ హైలైట్ చేయాలి. సో ఈ ఇయర్ ప్లెడ్జ్ ఏమో కమిట్ టు క్విట్. ఓకే. సో కంప్లీట్ గా దీని నుంచి దూరంగా ఉండడం అనేది ఈ సంవత్సరం థీమ్ కదండి. అయితే డాక్టర్ విజయకరణ్ రెడ్డి గారు, మరి ఈ పొగాకు పట్ల, పొగాకు ఉత్పత్తులు మనం రకరకాల ఫార్మ్స్ లో మనం తీసుకోవడం జరుగుతుంది కదండి. ప్రధానంగా మన ప్రాంతంలో ఏ రూపాల్లో తీసుకోవడం జరుగుతుంది, ఎటువంటి అనర్థాలు కలుగుతాయంటారండి? సో ఎందుకంటే టొబాకో స్మోకింగ్, నాన్ స్మోకింగ్ ఉంటాయి. మన దగ్గర అమౌంట్ మేల్స్ అని చూస్తే ఖైనీ, గుట్కా కానీ మోస్ట్ యూస్ ఉంటుంది. ఫీమేల్స్ కానీ చూస్తే బీటిల్ నట్ అండ్ అరెకా నట్, ఇది హైయెస్ట్ యూసేజ్ ఉంటుందండి. కంపేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టొబాకో అనగానే అందరి మైండ్ పైన పోతుంది. బట్ మనకి తెలుసుకోవాలి ఏంటంటే రూరల్ పాపులేషన్, తక్కువ ఉన్న పాపులేషన్ ఉన్న కంట్రీలో యాక్చువల్లీ నాన్ స్మోకింగ్ టొబాకో యూసేజ్ ఛాన్స్. ఓకే. అయితే ఇలా ధూమపానం చేసే వాళ్ళు, ధూమపానం చేయకుండా వాళ్ళు ఏదో విధంగా మన దేహంలోకి ఈ పొగాకు ఉత్పత్తులు చేరతాయి కదండి, ఎటువంటి నష్టము సంభవించే అవకాశం ఉందంటారండి? యాక్చువల్లీ టొబాకో గురించి ప్రాబ్లమ్స్ చెప్పాలంటే చాలా ఈజీగా చెప్పండి. ఎందుకంటే మన బాడీలో ప్రతి సెల్, మన హెడ్ టు టో, స్కిన్ నుంచి హార్ట్, బ్రెయిన్, స్టమక్ కానీ, ఇంటెస్టైన్ కానీ, బోన్ కానీ ఎవ్రీ పార్ట్ ఇన్ ద బాడీ ఎఫెక్ట్ అవుతుందండి. కానీ దీని పాజిటివ్ థింగ్ ఏంటంటే ఇవన్నీ ప్రివెంటబుల్. స్మోకింగ్ టొబాకో యూజ్ చేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం టొబాకో ఆపేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని రివర్స్ కూడా చేసుకోవచ్చు మనం.
స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే మీ స్కిన్ ఏజింగ్ తొందర కావడము, సోరియాసిస్ అట్లాంటి డిజీజ్ వచ్చే ప్రాబ్లం ఎక్కువ ఉండడము, బ్రెయిన్ లో స్ట్రోక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, అల్జైమర్ డిజీజ్, డిమెన్షియా అంటే ఎల్డర్లీ పీపుల్ కి, ఇయర్స్ అబౌవ్ పీపుల్ కి ఏమంటారు మెమరీ తక్కువ కావడము ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లంగ్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు ప్రెసెంట్లీ కోవిడ్ సిచ్యువేషన్ లో లంగ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. ఎట్లా అఫెక్ట్ అవుతున్నారో పేషెంట్ 2-3 days లోనే ఐసీయూకి వెళ్ళిపోతున్నారు. సో ఒక స్మోకర్ ఉంటే, స్మోకర్ కి COVID-19 కరోనా వచ్చింటే వాళ్ళకి ఐసీయూఎల్ కానీ ఎల్ఆర్ కానీ వెంటిలేటర్ కానీ వచ్చే అవకాశం, ఆ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఇంకెక్కువ ఉంటుంది స్మోకర్ కంపేర్ టు నాన్ స్మోకర్. ప్లస్ ఇప్పుడు నేను చెప్పినట్టు జిఐ, మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, యూరినరీ ప్రాబ్లమ్స్, ఫీమేల్స్ కి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతే, బ్లీడింగ్ ఎక్కువ కావడము, వచ్చినప్పుడు ఇర్రెగ్యులర్ గా రావడము, మెన్సెస్ పెయిన్ ఎక్కువ ఉండడము. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే, ప్రెగ్నెంట్ ఉమెన్ ఆబ్వియస్లీ స్మోకింగ్ ప్రాబ్లమాటిక్ అని అందరికి తెలుసు. బట్ ఇంట్లో ఎవరైనా స్మోకర్ ఉన్నా కానీ, ఆ ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నా కానీ ఆమెకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. డెలివరీలో ప్రీమెచ్యూర్ డెలివరీ అవుతుంది, బేబీ ఎఫెక్ట్ అవుతుంది, బేబీ కడుపులో డెవలప్మెంట్ సరిగ్గా కాదు. సో అది లిస్ట్ చేసుకుంటా వెళ్తే బాడీలో, నేను చెప్పినట్టు బాడీలో ఎవ్రీ సెల్ ఎఫెక్ట్ అవుతుంది టొబాకో తోటి. పాజిటివ్ థింగ్ నేను అన్నట్టు, మళ్ళీ ఒకవేళ టొబాకో యూసేజ్ ఆపేసామనుకోండి ఇవన్నీ రివర్స్ అయిపోతాయి. రైట్ ఫ్రమ్, నేను ఒకవేళ ఒక పర్సన్ స్మోకర్ ఇవాళ స్మోకింగ్ ఆపేశారనుకోండి, 24 hours నుంచి చేంజెస్ మీ బాడీలో మీకు తెలుస్తాయి. 24 hours నుంచి 1 year, 2 years, అప్ టు 5 years వరకు చూసారనుకోండి, మీ మొత్తం బాడీలో ప్రతి సెల్, హార్ట్ కానీ, లంగ్ కానీ, బ్రెయిన్ కానీ అన్ని నాన్ స్మోకర్ లెవెల్కి వచ్చేస్తాయి. అన్ని రివర్సిబుల్ అయిపోతాయి ఎఫెక్ట్స్ అని. సో అందరు స్మోకర్, నేను 20-30 cigarettes డే స్మోక్ చేస్తాను, నాకు ఇంకా ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది, నా లైఫ్ ఐఎమ్ గివింగ్ అప్ ఆన్ మై లైఫ్ అన్నట్టు ఉండద్దు. ఏజ్ ఉన్నా కానీ, 50 years, 60 year old మ్యాన్ ఉన్నా కానీ ఒకవేళ స్మోకింగ్ అనేది ఆపితే within 1 to 5 years ఆయనకి మళ్ళీ ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ కానీ రివర్సిబుల్ అయిపోతాయి. ఇంకొక విషయం డాక్టర్ గారు, మరి మనందరికి తెలిసిందే ఈ పొగ తాగడం వల్ల కావచ్చు, లేదంటే పొగాకు ఉత్పత్తులు నమలడము, తినడం వల్ల కావచ్చు క్యాన్సర్ వస్తుందని. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మనం, ఎందుకంటే ప్రధానంగా చెప్పుకోదగ్గది ఈ లంగ్ క్యాన్సర్ కదండి. ఎందుకంటే ఈ కోవిడ్ సమయంలో మనము మన ఊపిరితిత్తులను చాలా భద్రంగా, పదిలంగా ఏమాత్రం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది కదండి. మరి ఈ లంగ్ క్యాన్సర్ గురించి వివరిస్తారండి డాక్టర్ గారు? సో లంగ్ క్యాన్సర్ సంబంధించింది అయితే 25% అండి, అంటే 1/4 ఆఫ్ ఆల్ లంగ్ క్యాన్సర్ సంబంధించిన డెత్స్ ఏమైనా అయితే పేషెంట్స్ లో, అవుట్ ఆఫ్ దట్ 25% ఇస్ బికాస్ ఆఫ్ టొబాకో. సో టొబాకోది క్యాన్సర్ పైన ప్రభావం ఎట్లా అంటున్నానంటే, ఆబ్వియస్లీ ఒక పర్సన్ నాన్ స్మోకర్ కి, స్మోకర్ కి మీకు 20 times ఎక్కువ రిస్క్ ఉంటుంది క్యాన్సర్ వచ్చేది. అట్ ది సేమ్ టైం క్యాన్సర్ వచ్చినా రాకున్నా కానీ ఒకవేళ స్మోకర్ ఉంటే ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది. సేమ్ స్టేజ్ లంగ్ క్యాన్సర్ తీసుకోండి, ఒకవేళ స్టేజ్ 2, స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ పేషెంట్ కి కీమోథెరపీ కానీ, సర్జరీ కానీ ఏదో చేస్తున్నాం అనుకోండి, ఒక స్మోకర్ కి రిజల్ట్ కంపేర్ టు నాన్ స్మోకర్ రిజల్ట్ చాలా తక్కువ ఉంటుంది. అట్లీస్ట్ 5 to 10% డిఫరెన్స్ పడుతుంది అన్నమాట. అది లంగ్ క్యాన్సర్ కాదనండి, ఎనీ క్యాన్సర్ ఇన్ ద బాడీ. మీకు స్మోకింగ్ వల్ల థ్రోట్ క్యాన్సర్ కూడా వస్తుంది, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా వస్తుంది, ఉమెన్ కి గైనకాలజికల్, సర్వైకల్ క్యాన్సర్ కూడా వస్తాయి. అన్ని క్యాన్సర్ కి రిస్క్ ఉంటుంది. హైయెస్ట్ రిస్క్ లంగ్ క్యాన్సర్. ఈ ధూమపానం చేయకుండా కొందరు నమ్ముతారు కదండి, గుట్కా, పాన్. మరి వీటికి సంబంధించి నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా? దీనికి సంబంధించిన క్యాన్సర్ మోస్ట్ కామన్ నోటి క్యాన్సరేనండి. ఇప్పుడు మన దగ్గర ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు చూస్తారు కదా, ప్రతి క్యాన్సర్ ట్రీట్మెంట్ కి స్టడీస్ నడుస్తుంటాయి. యూరోప్ లో నడుస్తుంటాయి, యుఎస్ లో నడుస్తుంటాయి, ఇండియాలో నడుస్తుంటాయి. మౌత్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ మాత్రం మొత్తం వరల్డ్ ఓవర్ డాక్టర్స్ అందరూ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో చేస్తారు. ఎందుకంటే ఇండియాలో మౌత్ క్యాన్సర్ ప్రివిలెన్స్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు. అండ్ ఆ రూరల్ పాపులేషన్ లో వస్తుంది. వాళ్ళు చాలా వరకు లాస్ట్ స్టేజ్ వరకు ఇగ్నోర్ చేస్తారు. వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూ అన్న ఉండొచ్చు, అవేర్నెస్ ఉండొచ్చు, కానీ ఆ ఓరల్ క్యాన్సర్ రావడం చాలా కామన్ ఇండియాలో. అట్ ద సేమ్ టైం లేటర్ స్టేజెస్, లాస్ట్ స్టేజెస్ లో రావడం ఇంకా కామన్. ఇంకొక విషయం డాక్టర్ గారు, మనం ఎన్ని విధాలుగా అవగాహన కల్పించినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా ముందుగానే చెప్తుంది, హెచ్చరిస్తోంది,
ఈ ధూమపానం వ్యతిరేకమని అయినప్పటికీ కూడా చేస్తున్నారు కదండి. మరి ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు ప్రివెంటివ్ మెజర్స్ చేసుకుంటున్నట్టయితే ఎటువంటి సమస్య లేకుండా చేసుకోవచ్చు అంటారండి ఈ పొగాకు ఉత్పత్తి పట్ల, టొబాకో పట్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఏమి ఉంటాయో వాళ్ళు ఇప్పుడు కాదు 10 years, 15 years, 20 years నుంచి వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే 2010 కి 2020 కి ఆల్మోస్ట్ 15 to 20% రిడక్షన్ ఇన్ యూసేజ్ ఆఫ్ టొబాకోలో, స్మోక్లెస్ కానీ స్మోక్ విత్ స్మోక్ కానీ తక్కువ వినియోగం డెఫినెట్లీ అరౌండ్ 10 to 15%. అది 2016 లో సర్వే అయింది, అప్పుడు ఆల్రెడీ 15% తగ్గింది. 2020 వరకు ఇంకా 15% తగ్గడానికి టార్గెట్. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ సర్వే కాలేదు కోవిడ్ వల్ల, అది డిలే అయింది. సో దాని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో అట్లాగే వాళ్ళు ప్రతి యాంగిల్, ప్రతి సిచ్యువేషన్ గానీ ఆలోచిస్తారు టొబాకో గురించి. సో మన మూవీస్ లో యాక్టర్స్ గానీ, మన ప్రామినెంట్ సెలబ్రిటీస్ గానీ వాళ్ళకి ఉన్న మాస్ రీచ్ అనేది వాళ్ళకి నుంచి ఇంకొకటి లేదు ఇన్ జనరల్ గా చూసుకుంటే. సో ఆ మూవీస్ లలో యాక్టర్స్ స్మోక్ చేయడం చూడడం కానీ ప్రతి దానికి ఇప్పుడు మనకి లాస్ట్ 3-4 years నుంచి చిన్న వార్నింగ్ అనేది వస్తుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ అని. ప్రతి మూవీలో ప్రతిసారి ఏమన్నా రైట్ చేసినా కానీ ఇమీడియట్ గా వార్నింగ్ వచ్చేస్తుంది. మన బాక్సెస్ పైన వార్నింగ్ ఏముంటుందో అది ముందుకి ఇప్పటికీ సైజ్ చాలా పెంచారు, మోర్ ప్రామినెంట్ అయిపోయింది. మీకు లాస్ట్ 10 years బ్యాక్ ఇప్పుడు కంపేర్ చేస్తే టీవీలో ఉండేది పాన్ గుట్కా అడ్వర్టైజ్మెంట్స్ కానీ, స్మోకింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ తగ్గిపోయాయి. ప్రెసెంట్లీ ఇప్పుడు ఈ సిగరెట్ అని కొత్తగా స్టార్ట్ అయింది. చిన్న చిన్న పిల్లలు 15 to 18 years ఓల్డ్, అడాలసెంట్ ఏజ్ పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఈ సిగరెట్ యూసేజ్ పెరిగిపోయింది. సో అది ఆ సిచ్యువేషన్ లో కూడా ఇమీడియట్లీ మన గవర్నమెంట్ ఈ సిగరెట్స్ అనేది ఇండియాలో బ్యాన్ చేసింది. సో ప్రభుత్వం వాళ్ళ సైడ్ నుంచి చేసేవన్నీ చేస్తున్నారు. అదొక పాపులేషన్ కి ఒక భాగం, అది యూస్ఫుల్ కూడా అవుతుంది, అవేర్నెస్ కూడా స్ప్రెడ్ అవుతుంది, యూసేజ్ కూడా తక్కువ అవుతుంది. కానీ దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు 15% తగ్గారు, దాన్ని 30%, 40% చేయాలి నెక్స్ట్ 5 years లో అంటే అది మన చేతుల్లోనే ఉండాలి. ఇప్పుడు ఈ రకరకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది కదండి ఈ ధూమపానము లేదంటే పొగాకు ఉత్పత్తులు తినడం వల్ల ఏ స్టేజ్ లో మనము సరిగ్గా డాక్టర్ సంప్రదిస్తే తగ్గించుకోవచ్చు అంటారండి? సో నేను చెప్పినట్టు ప్రతి టొబాకో రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్ మన బాడీలో రివర్సిబుల్. సో అట్లా చూసుకుంటే కంపేర్ టు వెన్ లంగ్ క్యాన్సర్ అనుకుంటే ఇప్పుడు ఒక 25-30 year old పర్సన్ లంగ్ స్మోకింగ్ బంద్ చేశారనుకోండి, విత్ ఇన్ 5 to 15 years మధ్యలో అది టైం పీరియడ్. విత్ ఇన్ 5 to 15 years స్మోకింగ్ ఆపేసిన తర్వాత ఆయనకి నాన్ స్మోకర్ కి ఈక్వల్ రిస్క్ అవుతుంది. ఓకే. సో నేను ఇప్పుడు స్మోకింగ్ ఆపేస్తే, కంప్లీట్లీ జీరో స్మోకింగ్ ఆపేస్తే నెక్స్ట్ 5 years లో నేను నాన్ స్మోకర్ కి ఆల్మోస్ట్ ఈక్వల్ అవుతాను. విత్ ఇన్ 10 years ఐ విల్ బికమ్ డెఫినెట్లీ ఈక్వల్. అంటే నాకు లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఈక్వల్ అవుతుంది. అట్లాగే ఈ లంగ్ క్యాన్సర్ సంబంధించిన స్టడీస్ చేశారు, కానీ మౌత్ క్యాన్సర్ కానీ, థ్రోట్ క్యాన్సర్ కానీ డైరెక్ట్ రిలేషన్ ఒకవేళ తగ్గిస్తే రిస్క్ ఎంత తక్కువ అవుతుంది అనేది మనకి తెలియదు. ఎందుకంటే టొబాకో రిలేటెడ్, స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్ అసోసియేటెడ్ టు లంగ్ క్యాన్సర్ అనేది ఇట్ దానికంటే మించి ప్రూవెన్ ఫ్యాక్ట్ ఇంకా లేదు. ఈ అరేకా నట్ మనము గుట్కా పైన తింటాము, ఓరల్ క్యాన్సర్ వస్తుంది, కానీ స్మోకింగ్ తోటి థ్రోట్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఇంటెస్టైనల్ క్యాన్సర్ వస్తుంది. కానీ దానికి అంత డైరెక్ట్ లింక్ అనేది లంగ్ క్యాన్సర్, స్మోకింగ్ అనే లింక్ మనకి ఇంకా తెలియలేదు. అందుకే ఈ స్టడీస్ ప్రకారం వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒకవేళ స్మోకింగ్ ఆపేస్తే లంగ్ క్యాన్సర్ రిస్క్ అయితే విత్ ఇన్ 5 to 10 years మీకు జీరో అయిపోతుంది కంపేర్ టు నాన్ స్మోక్. డాక్టర్ విజయకరణ్ రెడ్డి గారు, ఈ ధూమపానాన్ని అలాగే ఈ గుట్కా పాన్ తినడం మాన్పించాలంటే మనకి మన దగ్గర సులభమైన మార్గాలు ఉన్నాయంటారా? డెఫినెట్లీ అండి, దానికి కూడా ఉన్నాయి. యాక్చువల్లీ WHO మీరు ఆన్లైన్ ఇంటర్నెట్ లో వెళ్తే WHO వాళ్ళది క్విట్టింగ్ టూల్ కిట్ అని కూడా దొరుకుతుంది. అదే కాకుండా మన దగ్గర ఉన్న స్మోకింగ్ ఫికేషన్ క్లినిక్స్ ఉంటాయి. అపోలో హాస్పిటల్లో నుండి మా దగ్గర ఉన్న స్మోకింగ్ పేషెంట్స్ ని ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇమీడియట్లీ క్లినిక్ కి పంపిస్తాం, వాళ్ళు హెల్ప్ చేయడానికి. అది కూడా కాదంటే సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ ఉన్నారు సిటీలో, వాళ్ళు కూడా ఈ స్మోకింగ్ ఫికేషన్ కి హెల్ప్ చేస్తారు. సో నేను చెప్పినట్టు గవర్నమెంట్ వాళ్ళ సైడ్ నుంచి చేసేదంతా చేస్తున్నారు, మిగిలిందంతా మన చేస్తూనే ఉందన్నాను. ఆ మిగిలింది ఉన్న పవర్ స్మోకింగ్ క్విట్ చేయడానికే మెంటల్ పవర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి.
అవును. సో స్టెప్ వైజ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆన్లైన్ లిస్టెడ్ ఉంటాయి. WHO రికమెండెడ్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండెడ్ స్టెప్ వైజ్ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక క్విటింగ్ డే అనేది చూస్ చేసుకోవాలి. సో దాన్ని మనం ఫ్యామిలీ మెంబర్ కానీ ఫ్రెండ్ కానీ ఏమైనా పెట్టుకుంటే ఎట్లా అంటే, ఇప్పుడు మా డాటర్ బర్త్డే అనుకోండి నెక్స్ట్ వీక్, సో నేను ఆ డాటర్ కోసము ఆ డాటర్ బర్త్డే రోజు స్మోకింగ్ క్విట్ చేస్తాను. సో ఆ ఇంపాక్ట్ ఉంటుంది మీకు, ఆ కాన్షియస్నెస్ లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. నేను డాటర్ కోసం క్విట్ చేస్తున్నానండి, మీరు ఎక్కువ ట్రై చేస్తారు. సో అట్లాగా ఏమైనా గోల్ పెట్టుకొని ఒక ప్రామిస్ పెట్టుకొని చేస్తే వాళ్ళకి కొంచెం ఈజీగా అవుతుంది. సెకండ్ థింగ్, నేను ఒకవేళ స్మోకింగ్ క్విట్ చేయాలంటే నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ కొలీగ్స్ కానీ నాకు క్లోజెస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ నేను ఆ క్విట్ చేయలేకపోయినా కానీ వాళ్ళు దే విల్ బి ద ఫస్ట్ పర్సన్, నా క్లోజెస్ట్ పర్సన్ విల్ బి దేర్ టు హెల్ప్ మీ. ఆ మోరల్ సపోర్ట్ అనేది ఉండాలి. అవును. థర్డ్ థింగ్, ఇప్పుడు మెంటల్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ కాకుండా సైకలాజికల్ సపోర్ట్ కాకుండా థర్డ్ థింగ్ నికోటిన్ ప్యాచెస్. ఇవన్నీ కొంతమందికి యూజ్ అవుతాయి, కొంతమందికి యూజ్ కాదు. కానీ WHO రికమెండెడ్ ఏంటంటే ఈ రెండు కూడా మనము సబ్స్టిట్యూట్ లాగా వాడుకుని ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ క్విటింగ్ స్మోకింగ్. ప్రస్తుతం డాక్టర్ గారు, ఈ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి బాగా ఉన్న కారణంగా చాలా మంది చనిపోవడం చూస్తున్నాం కదండి. మరి ఈ క్యాన్సర్ పేషెంట్ మీద ఎలా ఉందంటారండి వీటి యొక్క ప్రభావం సెకండ్ వేవ్? క్యాన్సర్ పేషెంట్ కంపేర్ టు నార్మల్ పర్సన్ లో ఇమ్యూనిటీ ఉంటుందండి వాళ్ళకి. సో మనకి అదే తెలిసింది కదా, ఇప్పుడు ఎన్ని ట్రీట్మెంట్లు ఇచ్చినా ప్రతి వారము ప్రతి నెల కొత్త ఇంజెక్షన్ అంటారు, కొత్త టాబ్లెట్ అంటున్నారు కోవిడ్ కోసము. ప్రతిదీ అల్టిమేట్లీ చూస్తే అన్ని తీసుకున్నా కానీ ఒకవేళ COVID-19 సివియర్ ఉంటే ఆయన వెంటిలేటర్ పోతున్నారు, అన్ని తీసుకోకుండా కానీ సర్వైవ్ అయిన ఉన్నారు. నా వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పర్సన్ ఇమ్యూనిటీ. అండ్ ఆ క్యాన్సర్ పేషెంట్ వచ్చే వరకు క్యాన్సర్ వల్ల లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల అయినా ఆయన ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో మా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్లీ ఓపీకి వచ్చే న్యూలీ డయాగ్నోస్ క్యాన్సర్ పేషెంట్స్ చూస్తే అట్లీస్ట్ 15 to 20% కోవిడ్ పేషెంట్స్ ఉంటున్నారు. ఓకే. సో అది ప్రివలెన్స్ కానీ రిస్క్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది క్యాన్సర్ పేషెంట్. మరి ఈ కరోనా సెకండ్ వేవ్ మనము తగ్గించుకోవాలంటే ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలంటారు? కరోనా సెకండ్ వేవ్ కి ప్రెసెంట్లీ సోషల్ డిస్టెన్సింగ్, ఐసోలేషన్ అండి మోస్ట్ ఇంపార్టెంట్. మన కోవిడ్ కి ప్రోటోకాల్ ఇచ్చారు 2019 డిసెంబర్ జనవరిలో స్టార్ట్ అయినప్పుడే. హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, సోషల్ డిస్టెన్సింగ్ కానీ మాస్క్ చేసుకోవడం కానీ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. అది కాకుండా ప్రెసెంట్లీ మనకి ఈ ఇయర్ నుంచి వ్యాక్సిన్ అనేది అవైలబుల్ అయింది. ఇనిషియల్లీ వచ్చినప్పుడేమో చాలా మంది అబౌవ్ 45 years ఓల్డ్ విత్ కోమార్బిడిటీస్ వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి డేటా లేదు, వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని చెప్పి భయపడి చాలా మంది తీసుకోలేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ స్టార్ట్ అయినాక అందరూ ఒకటేసారి వ్యాక్సిన్ కావాలని తిరుగుతున్నారు. షార్టేజ్ అయిపోయింది. ఆ షార్టేజ్ అయింది ఎందుకు? గవర్నమెంట్ సప్లై ఇస్తలేరు, అదొకటి. సెకండ్ థింగ్, మన దగ్గర మీరు ఎల్డర్లీ పీపుల్ వదిలేయండి, డాక్టర్స్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ అని ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినప్పుడు స్టిల్ ఇవాటి వరకు 100% డాక్టర్స్ ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్. ఎల్డర్లీ పీపుల్ అయినా కానీ దే ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్. సైడ్ ఎఫెక్ట్స్ అంటారు, లేకపోతే షార్టేజ్ అంటారు, నాకు కోవాక్సినే కావాలంటారు, నాకు కోవిషీల్డ్ కావాలంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏమని ఏజ్ ఉందనేది, ఏదైనా వ్యాక్సిన్ ఉందనేది మీకు స్లాట్ దొరికితే పోయి వ్యాక్సిన్ తీసేసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు యుఎస్ లో మీరు చూసారు, జనవరి ఫిబ్రవరి మనకి సెకండ్ వేవ్ స్టార్ట్ కాకముందు మన లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత కంపారిటివ్లీ చూస్తే యుఎస్ వాజ్ ద టాప్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు 1 year నుంచి టాప్ ఉన్నారు, నంబర్ ఆఫ్ కేసెస్, నంబర్ ఆఫ్ డెత్స్. వాళ్ళకి ఎలక్షన్స్ కాగానే మొత్తం తిరిగిపోయింది. ఎందుకు? వాళ్ళు డైలీ ఆల్మోస్ట్ 1 million పీపుల్ ని వ్యాక్సినేట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి కాలిఫోర్నియా అనే స్టేట్ యుఎస్ లో వాళ్ళు రూల్ మాస్క్ వేసుకోవడం అవసరం లేదని చెప్తున్నారు. ఆ స్టేజ్ వరకు వచ్చారు. ఏంటి? వితిన్ 6 months ఓన్లీ బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్. సెకండ్ వేవ్ మనము తప్పించుకోవాలి, ఫైట్ చేయాలి అంటే వ్యాక్సినేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కానీ ఇప్పుడు ప్రభుత్వం ముందుకు రావాలి, ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ పెంచాలి. అదే సమయంలో ప్రజలు కూడా ముందుకు వచ్చి అందరూ కూడా వేసుకున్నట్టయితే మనము ఈ సెకండ్ వేవ్ ను తగ్గించుకోవచ్చు, అధిగమించవచ్చు. అయితే డాక్టర్ గారు, మరొక విషయం అండి, మరి ఈ మధ్యలో ఈ వైట్ ఫంగస్ అని, బ్లాక్ ఫంగస్ అని, ఎల్లో ఫంగస్ అని అంటున్నారు కదండి.
మరి ఏమైనా ఈ క్యాన్సర్ పేషెంట్లకు ముఖ్యంగా ఈ ధూమపానం చేసే వారికి, ఈ గుట్కా పాన్ తినే వారికి ఏమైనా ప్రభావం ఉంటుందంటారా, లింక్ ఉందంటారా? లేదండి, అది దాని గురించి మనకి ఐడియా లేదు. యాక్చువల్లీ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అది జబ్బు ప్రకారంగా చూస్తే కొత్తగా ఏం కాదు. కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల మనకి ఇచ్చే ట్రీట్మెంట్ ఆక్సిజన్, ఇప్పుడు అనవసరంగా ఆక్సిజన్ తీసుకోవడము, మన దగ్గర ప్రోటోకాల్ సరిగ్గా ఫాలో చేసి ఉండడము. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మన కంట్రీలో రూరల్ పాపులేషన్, నంబర్ ఆఫ్ పీపుల్ కంట్రీలో చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రతి హాస్పిటల్, ప్రతి క్లినిక్ లో బెడ్ అవైలబుల్ చేయాల్సి వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఫాలో చేయకపోతే ఈ ప్రాబ్లం అవుతుంది. మన దగ్గర ఎంతో మంది మీరు చూశారు, మొన్న సెకండ్ వేవ్ లాస్ట్ 1-2 months లో ఆక్సిజన్ సిలిండర్స్ కొన్ని ఇంట్లో పెట్టుకున్నారు. కరోనా పాజిటివ్ టెస్ట్ రాగానే ఆక్సిజన్ పెట్టుకుని కూర్చున్నారు. కరోనా పాజిటివ్ టెస్ట్ రాగానే స్టెరాయిడ్ వాడడం స్టార్ట్ చేస్తారు ఇంట్లో కూర్చుని. సో ఆ మిస్యూజ్ వల్ల, మెడికేషన్ మిస్యూజ్ వల్ల ఈ ఆల్రెడీ అవి ఉన్న డిజీజెస్ ఇవి ఇప్పుడు ప్రివలెన్స్ అనేది ఎక్కువైతుంది. COVID-19 తోటి వచ్చే ఈ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కంపేర్ చేస్తే సివియారిటీ కానీ స్టేజెస్ కానీ ఎక్కువ ఉంటున్నాయి కంపేర్ టు నార్మల్ పర్సన్. సో దానికి తప్పించుకునేది ఏమి లేదు. మీ ఒకటి ఏంటంటే, మీరు ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వచ్చారనుకోండి, ఒక ట్రైన్ ఫిజిషియన్ వాళ్ళతో మాట్లాడి ప్రోటోకాల్ స్ట్రిక్ట్ గా ఫాలో చేసి ఆక్సిజన్ కానీ, మెడిసిన్స్, స్టెరాయిడ్స్ కానీ మిస్యూజ్ చేయకపోతే ఆటోమేటిక్ గా అది తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ వేవ్ లో రాలేదు, సెకండ్ వేవ్ లో వచ్చింది అంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ వేవ్ లో ఇన్ని షార్టేజ్ ఆఫ్ బెడ్స్ కానీ, షార్టేజ్ ఆఫ్ వెంటిలేటర్స్ కానీ లేకుండే సిచ్యువేషన్ మనకి ఫస్ట్ వేవ్ లో లేకుండే, బికాజ్ మనకి లాక్డౌన్ ఉండే కాబట్టి. ఈ షార్టేజ్ కానీ, ఆక్సిజన్ కానీ, రోడ్ల పైన కూర్చొని ఆక్సిజన్ తీసుకునే సిచ్యువేషన్ కానీ మనకి ఇప్పుడు సెకండ్ వేవ్ లోనే వచ్చింది. అందుకే మ్యూకోర్ మైకోసిస్ అంటారు బ్లాక్ ఫంగస్ ని. అందుకే దాని ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. దానికి క్యాన్సర్ పేషెంట్స్ కి సంబంధం ఉందో లేదో అనేది ఇప్పుడు ప్రెసెంట్లీ మనకి తెలియదు. ఓకే ఓకే. అయితే డాక్టర్ గారు, మరి మన ముందున్న కర్తవ్యం అందరికీ వ్యాక్సినేషన్ వేయడం అనేది కదండి. మరి అందరికీ ఈ టీకాలు లభ్యత అందరికీ ఇవ్వాలంటే మరి ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటి? ఎటువంటి మార్గం అనుసరిస్తే మనం అమెరికా మాదిరి అందరికీ ఇచ్చే అవకాశం ఉంటుంది? మీ అభిప్రాయం చెప్తారా? ఓన్లీ వేయండి, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం అంతే. ఇప్పుడు వాళ్ళు ఇనిషియలీ ఫిబ్రవరిలో వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ చేసినప్పుడు యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ గైడ్ లైన్స్ చాలా మంచిగా స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ప్రయారిటీ ఇచ్చారు, తర్వాత 45 అండ్ విత్ కోమార్బిడిటీస్ ప్రయారిటీ ఇచ్చారు, తర్వాత 18 to 45 ప్రయారిటీ ఇచ్చారు. అది మనకున్న పాపులేషన్ చూస్తే, మన వాల్యూమ్ ఆఫ్ పాపులేషన్ చూస్తే దోస్ ఆర్ ద కరెక్ట్ స్టెప్స్ టు బి టేకెన్. ప్రెసెంట్లీ మనకి ఓన్లీ సిచ్యువేషన్ షార్టేజ్ ఎందుకు అయింది అంటే ప్రొడక్షన్ లేక. ఆ ప్రొడక్షన్, ఆ సిరమ్ ఇన్స్టిట్యూట్ కానీ, కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ మన దగ్గర భారత్ బయోటెక్ కానీ ప్రొడక్షన్ అట్లీస్ట్ 10 times ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ప్రెసెంట్లీ వాళ్ళు గోల్ ఏంటంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, డిసెంబర్ వరకు అట్లీస్ట్ ఒక 20 to 30% ఆఫ్ ద పాపులేషన్ ని మనము వ్యాక్సినేట్ చేయాలి. దట్ ఈస్ ద గోల్. కానీ ఆ ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావాలి అంటే ప్రభుత్వం ముందుకు వచ్చి, ఇప్పుడు ఉన్న కంపెనీస్ 2 కంపెనీస్ కాకుండా ఆ ఫార్ములా అనేది వేరే కంపెనీస్ కి ఇస్తే, వేరే ఫార్మస్యూటికల్ కంపెనీస్ కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి పేటెంట్ చేయాలి. ఇప్పుడు కోవిషీల్డ్, కోవాక్సిన్ పేటెంట్ చేసుకుని వేరే కంపెనీస్ కి వాళ్ళు ప్రొడక్షన్ ఇస్తారు. ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలంటే అది ఒకటే. ఉన్న కంపెనీస్ ఇంకో బిల్డింగ్ కొని, ఇంకో ఫెసిలిటీ కొని ప్రొడ్యూస్ చేయడం కన్నా వేరే కంపెనీస్ ఇస్తే, ప్రభుత్వం ఆ రైట్స్ కానీ, అది అలవెన్స్ కానీ ఇస్తే ఆటోమేటిక్ గా మీకు మనకి ప్రొడక్షన్ పెరుగుతుంది. అలాగే మరొక సందేహం అందరిలో ఉందండి. ఇప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఇచ్చారండి మొట్టమొదటిగా, డాక్టర్స్ కావచ్చు, నర్సు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులకి. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వలేకపోయారు. అలాగే వర్క్ ఫోర్స్ ఎవరైతే పని చేస్తారో బయటకు వెళ్ళి వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ఈ వేవ్ అధికంగా అంటున్నారు. మరి ఇది నిజమంటారా? నిజం అంటారా అంటే ఉండొచ్చండి, డెఫినెట్లీ అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఇనిషియలీ నేను చెప్పినట్టు హెల్త్ కేర్ ప్రొఫెషనల్ స్టార్ట్ చేశారు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడు మే మంత్ లో స్టార్ట్ చేశారు. ప్లస్ చాలా లేట్ అయిపోయింది. ప్లస్ ఇనిషియలీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఇచ్చినప్పుడు అది కంపల్సరీ 100% అనేది అచీవ్ చేయాలి అనుకుని చేసేది ఉంటే కానీ 100% కాలేదు. అది 80-90% అయినా కానీ దట్స్ డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ పడుతుంది మనకి. అంటే వాళ్ళకు ఇచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నర్స్ ఉందండి,
ఆమెకి ఇచ్చి ఆమె ఇంటి సభ్యులకి ఇకపోతే ఆమె క్యారియర్ గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఆమె వల్ల మిగతా ఇంటి సభ్యులకు వస్తుంది, వాళ్ళ వల్ల వేరే వాళ్ళకు అట్లా క్యారియర్ గా వాళ్ళు వివరించే దానికి అవకాశం ఉంటుంది కదండి. సో ఇన్ జనరల్ ఒక్కసారి వ్యాక్సినేటెడ్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ 4 to 6 months వరకు అన్నా, మినిమం 4 to 6 months, కొన్ని స్టడీస్ లో 1 year వరకు అంటున్నారు, మినిమం 4 to 6 months వరకు అన్నా మీకు ఆ ఇమ్యూనిటీ ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత మీరు కెరియర్ ఉంటారో లేదో అనేది చాలా 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 లెస్ ప్రాబబిలిటీ, చాలా చాలా లెస్ ఛాన్స్. సో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వకుండడానికి ఒక నర్స్ హాస్పిటల్ నుంచి వచ్చి ఫ్యామిలీని ఇన్ఫెక్ట్ చేస్తుందని కాదు. ఆ నర్స్ ఇన్ఫెక్ట్ చేసినా చేయకున్నా కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ వ్యాక్సినేటెడ్ లేనందుకు మీరు లాక్డౌన్ వదిలేశారు, మొత్తం అందరు నార్మల్ లైఫ్ కి వెళ్ళిపోయారు, వాళ్ళు మాస్క్ చేసుకోరు, సోషల్ డిస్టెన్సింగ్ లేదు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వస్తాయి. సో మీరు హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కి ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే బేసిక్లీ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్, వ్యాక్సినేట్ అయిన పాపులేషన్ ని పెంచుతున్నారు. సో యూఆర్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు మోర్ పీపుల్. అవును, అట్లా కాబట్టి మనం ముందు ఉండే కర్తవ్యం ఇప్పుడు ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేసినట్లయితే మనము భవిష్యత్తులో ఈ 3వ వేవ్ వచ్చేదానికి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఎంత త్వరగా మనకు ప్రొడక్షన్ చేసినట్లయితే ఎంత త్వరగా ఇచ్చేదానికి వీలుంటుంది. అలాగే మరి ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ధూమపానం చేయకుండా ఉండాలి. అలాగే ఈ పాన్, గుట్కా లాంటివి వాళ్ళు ముట్టుకోకూడదు, జోలికి పోకూడదు. ఎందుకంటే ఈ కరోనా పాండమిక్ లో మరింతగా మనం బాధ్యతగా మెలగాలి. ఎందుకంటే వీటితో పాటుగా మరి ఈ క్యాన్సర్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇందాక చెప్పిన ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తానండి. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం.